బడే మియాన్ చోటే మియాన్ ఎన్ని మూవీస్ తీస్తారో అర్థం కావట్లేదు ఈ బాలీవుడ్ వాళ్ళు. బడ్జెట్ ఎక్కువ, స్టోరీ తక్కువ, బిల్డప్ ఎక్కువ, మ్యాటర్ తక్కువ, అలా ఉంటాయి వీళ్ళ మూవీస్. ఒక డల్, బోరింగ్ అండ్ టైర్సమ్ మూవీ ఇది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీయాలని అనుకున్నారు, బట్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. క్యారెక్టర్స్ ఎంత బ్లాండ్ గా రాయకూడదో అలానే రాశారు ఈ మూవీలో. ఆ క్యారెక్టర్స్ కి మనకి ఇరిటేషన్ కూడా వస్తుంది. ఎలానో మూవీ పోతుందని ట్రైలర్ కూడా చూడలేదు నేను. అనుకున్నట్టే అయ్యింది ఈ మూవీ. ఇంకా మూవీ ప్లాట్ కోసం చూస్తే ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఏఏ వెపన్ కవచ్ ని డెవలప్ చేస్తుంది. ఆ వెపన్ ని ఒక మాస్క్డ్ విలన్ ట్రాన్స్పోర్టేషన్ లో ఇండియన్ ఆర్మీని అటాక్ చేసి దాన్ని పట్టుకుని పోతాడు. ఆ వెపన్ ని బ్యాక్ కి తెచ్చేందుకు రాకీ అండ్ ఫ్రెడ్డీ ఆర్మీ కెప్టెన్స్ ఏం చేశారు, ఆ మాస్క్ మ్యాన్ ఎవరు, లాస్ట్ కి ఏమైంది అన్నది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడం, వెపన్ స్టీల్ అవ్వడం అన్ని వెంటనే అయిపోతాయి. మాస్క్ మ్యాన్ వార్నింగ్ ఇచ్చి మరీ వెపన్ ని పట్టుకుని పోతాడు. ఇందులో కెప్టెన్ మిషాగా మానుషి చిల్లర్ యాక్ట్ చేసింది. ఇంకా ఎంట్రీ ఇస్తారు మన బడే మియాన్ చోటే మియాన్. ఆర్మీ కెప్టెన్స్ గుర్రం మీద వెళ్ళడం ఏంటో, అక్కడ మళ్ళీ హ్యూమర్ తో ఏదో కామెడీ చేశారు, బట్ క్రింజ్ ఫీల్ వచ్చింది. ఈ గుర్రం సీన్స్ లో విఎఫ్ఎక్స్ ఉంటాయి భయ్యా. పబ్జీ గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి దీని మీద. క్రింజ్ కామెడీ ట్రై చేయడం వల్ల ప్యాట్రియాటిజం ని సైడ్ చేసేశారు. డైలాగ్స్ కూడా చాలా ఇన్ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఇంకా ఎంత వెతికినా మూవీలో ఎమోషన్స్ ఎక్కడా ఉండవు. కంప్లీట్ సీరియస్ ప్యాట్రియాటిజం ని చూపిస్తూ మూవీ తీసినా కొంతవరకు వర్కౌట్ అయ్యేదేమో, కానీ ఇక్కడ సీరియస్ సీన్స్ ని కూడా కామెడీ చేసి పడేశారు. అక్షయ్ అండ్ టైగర్ క్యారెక్టర్స్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. యాక్షన్ సీన్స్ కొంతవరకు పర్లేదు అనిపించింది, కొన్ని సీన్స్ ఓవర్ ద బోర్డ్ ఉన్నాయి. బాలీవుడ్ గురించి తెలిసిందేగా. ఈ మూవీకి పెద్ద హెడ్ఏక్ స్క్రీన్ ప్లే. ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా ర్యాండమ్ సీన్స్ అండ్ సమ్ ఫిల్లర్స్ తో నింపేశారు. యాక్షన్ సీన్స్ మీద ఫోకస్ పెట్టి స్టోరీ అండ్ ఎమోషన్స్ ని గాలికి వదిలేశారు. ఇంకా బడే మియాన్ అండ్ చోటే మియాన్ మధ్య కెమిస్ట్రీ చాలా ఫోర్స్డ్ వేలో ఉంటుంది. మాట్లాడితే గ్రెనేడ్లు, బాంబులు పేలుస్తూ ఉంటారు. అలానే మన చోటే భయ్య ఎప్పుడు గాల్లోనే ఉంటుంటాడు. భూమికి దూరంగా ఏది చేసినా గాల్లోనే చేస్తూ ఉంటాడు. సడన్ గా క్యారెక్టర్స్ ఎంట్రీలు ఇస్తూ ఉంటాయి. సోనాక్షి సిన్హా కూడా ఈ మూవీలో ఉంటుంది. ఏఐని యూజ్ చేసి ఒక ఆర్మీ బేస్డ్ యాక్షన్ అడ్వెంచర్ స్టోరీ ఎంత క్రింజ్ వేలో తీయొచ్చని మళ్ళీ బాలీవుడ్ ప్రూవ్ చేసింది. ఇంటర్వెల్ లో ఏదో ట్విస్ట్ ఇచ్చినట్టు ఇస్తారు, బట్ ఫస్ట్ హాఫ్ కే హెడ్ఏక్ వచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ సెకండ్ హాఫ్ దీనికి డబుల్ హెడ్ఏక్ ని ఇచ్చింది. పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏమైనా ఉంటాయంటే అవి ఉండవు. ఫ్లాట్ గా డల్ గా వెళ్తూ ఉంటుంది మూవీ. బేసిక్ గా యాక్షన్ థ్రిల్లర్స్ లో రన్ టైం చాలా క్రిస్ప్ గా ఉండాలి, కానీ ఈ మూవీలో అసలే బోరింగ్ అనుకుంటే దానికి తోడు ఒక లెంతీ రన్ టైం ని యాడ్ చేశారు. ఈ సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది పృథ్వీరాజ్ సుకుమారన్ స్టాండౌట్ పెర్ఫార్మెన్స్ ఒక్కటే. గోట్ లైఫ్ లాంటి మంచి మూవీ తీసాక అదే మంత్ లో డాగ్ షిట్ లాంటి మూవీలో యాక్ట్ చేశారనే చెప్పాలి. అక్షయ్ కుమార్ యాక్టింగ్ ఎందుకో నాకు ఈ మూవీలో అంతగా అనిపించలేదు. ఇంకా మన టైగర్ అన్న యాక్టింగ్ కంటే తెలుసుగా తనకు వచ్చిన జిమ్నాస్టిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. టైగర్ అన్న మనల్ని డిసప్పాయింట్ చేయడంలో ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు. మానుషి చిల్లర్ ఈజ్ ఓకే. టెక్నికల్ వైజ్ చూస్తే మూవీలో మాక్సిమం యాక్షన్ సీన్స్ వస్తూ ఉంటాయి, బట్ ఎక్కడ ఆ ఇంపాక్ట్ ఉండవు. విఎఫ్ఎక్స్ ఇస్ బ్యాడ్, సాంగ్స్ ఆర్ వెరీ బ్యాడ్. సినిమాటోగ్రఫీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మ్యూజిక్ అక్కడక్కడ బానే ఉంది. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ పతాన్ అండ్ జవాన్ లా ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, బట్ కంప్లీట్ గా మిస్ఫైర్ అయింది ఈ మూవీ. ఫైనల్ గా ఇది ఒక బడే హెడ్ఏక్ మూవీ. ఎంత దూరం ఉంటే అంత మంచిది. నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. నేనైతే 100% రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.